మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ప్రీమియర్ లీగ్ జరుగుతుందని చెప్పి ఎంతమందికి తెలుసు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నిజాయితీగా అనేది కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంపత్. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైల్ సంపత్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మంచిగా ఉన్నాను, మీరు కూడా మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు. ఏపీఎల్. వాట్ ఈస్ ఏపీఎల్? మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ప్రీమియర్ లీగ్ జరుగుతుందని చెప్పి ఎంతమందికి తెలుసు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నిజాయితీగా అనేది కామెంట్ చేయండి. ఏపీఎల్ అంటే ఆంధ్ర ప్రీమియర్ లీగ్. నాకు ఈ ప్రీమియర్ లీగ్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందని చెప్పి రీసెంట్గానే తెలిసింది, అంటే మెగా ఆక్షన్ జరిగేటప్పుడు. సో నాకు తెలిసింది ఒక్కడికైనా తెలియాలి అని చెప్పి వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియోలో అయితే ఫుల్ డీటెయిల్స్ చెప్తాను ఏపీఎల్ గురించి. ప్రతి ఒక్కటి పాయింట్ టు పాయింట్ అనేది చెప్తాను ఫ్రెండ్స్. బాగా సెర్చ్ చేసి స్క్రిప్ట్ కూడా రాసుకున్నాను. ఇది కూడా చూడొచ్చు మీరైతే, స్క్రిప్ట్ కూడా చూడొచ్చు మీరైతే. బట్ సారీ ఫ్రెండ్స్, ఎందుకంటే 1 month బిఫోర్ కానీ చేస్తుంటే కొంత ఒకరికి ఇద్దరికన్నా యూజ్ అయ్యేది అనుకున్నాను, కానీ ఇప్పుడు కూడా యూజ్ అవ్వద్దు. ఎలా అంటే నెక్స్ట్ సీజన్ కన్ఫామ్ అనేది ఎలా రిజిస్టర్ అవ్వాలని ప్రతి ఒక్కటి నేను వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో కాదు, ఎలా రిజిస్టర్ అవ్వాలని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అది ఎలా చెప్తానంటే ఈ వీడియోకి వచ్చిన రెస్పాన్స్ని బట్టి నేను చెప్తాను ఫ్రెండ్స్. ఆల్రెడీ దానికి కూడా స్క్రిప్ట్ అయితే రాసుకున్నాను, ఎలా రిజిస్టర్ అవ్వాలి. నువ్వు అనొచ్చు, అరే ఆల్రెడీ ఈ సీజన్ అయిపోయింది కదా, నీకు ఎలా తెలుస్తుందా అని. సో అయిపోయింది సీజన్ అయితే, ఈసారి మెగా ఆక్షన్ అయితే అయిపోయింది. ప్లేయర్స్ని కొన్నారు మొత్తం అనేది ఎలా, మొత్తం ప్రతి ఒక్కరనేది ఇప్పుడు ఈ వీడియోలో చెప్తా. ఎంతమంది ప్లేయర్స్, ఎన్ని టీమ్స్, ఎన్ని మ్యాచెస్, ఎప్పుడు స్టార్ట్ అవ్వద్ది, ఎప్పుడు ఎండ్ అవ్వద్ది, ఎప్పుడు ఫైనల్, ఎప్పుడు క్వాలిఫైర్ 1, క్వాలిఫైర్ 2 అని ప్రతి ఒక్కటి చెప్తా. అందులో మన తెలుగు కుర్రోడు నితీష్ కుమార్ రెడ్డి కూడా ఉన్నాడు. సో అతని గురించి కూడా ముందు వీడియోలో కన్ఫామ్గానే చెప్తాను. సో ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ అని చెప్తా ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే స్పెషల్గా నాకు తెలిసింది క్రికెట్ పిచ్ అంటే చాలా మంది ఉండొచ్చు. సో ఒకటేసారి వాళ్ళు ఒక్కసారిగా పోవాలంటే పోలేరుగా ఐపీఎల్ ఆ స్టేజ్కి. సో ఇలాంటి ప్రీమియర్ లీగ్స్లో కానీ పార్టిసిపేట్ చేస్తే సో వాళ్ళు కన్ఫామ్గా నెక్స్ట్ టాప్ ఆన్. సో అందువల్ల ఒక్కరికైనా యూజ్ అవుద్దని చెప్పి వీడియో చేస్తున్నాను. బట్ ఈ సీజన్కి అయితే ఆ ఛాన్స్ అయితే లేదు. సారీ ఫర్ దట్. నెక్స్ట్ సీజన్ కన్ఫామ్గా అనేది ఉంటుంది. మీరు అనుకోవచ్చు, అరే ఏంట్రా నువ్వు అన్ని కంటెంట్లు చేస్తావు, ఈ మధ్య ఒకటే చేస్తున్నావు కదా. సో అది కూడా చెప్తాను. అది కూడా ఏంటంటే గైస్, నేను మీకు చెప్పాలనుకుంటున్నాను చాలా రోజుల నుంచి. ఏంటంటే నేను రీసెంట్గా చూసుకున్నట్లయితే మన ఛానల్లో ఓన్లీ వ్లాగ్స్ ఒక్కటే వస్తున్నాయి. అప్పుడప్పుడు స్టడీస్ గురించి వస్తుంటాయి. అంటే ఎడెక్స్ ఈ మధ్య ఎడెక్స్ కోర్స్ అని చెప్పి ఫ్రీ సర్టిఫికేట్ అని చెప్పి చేస్తున్నా. సో నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే నేనైతే 3 కంటెంట్ల మీద స్టిక్ ఆన్ అయ్యా. ఫస్ట్ ప్రిఫరెన్స్ వ్లాగ్స్, డైలీ వ్లాగ్స్. సెకండ్ ప్రిఫరెన్స్ స్టడీస్. మీకు చెప్పే ఇప్పుడు ఎడెక్స్ గురించి పెడుతున్నాను. లాస్ట్ వీడియోలో కూడా ఆ వీడియో కూడా అదే అప్లోడ్ చేశాను. ఎడెక్స్ ఫ్రీ కోర్స్ ఇంట్రడక్షన్ టు మైక్రో ప్రాసెసర్స్ అని విత్ ఆన్సర్స్తో సహా పెడుతున్నా. సో అలాంటివి అలాగే ఏదైనా ఇంటర్న్షిప్స్ ఉంటే ఫ్రీగా అలాంటివి కూడా ఇంక నుంచి అనేది నేను సెర్చ్ చేసి కన్ఫామ్ అనేది మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాను. సో ఇంకా థర్డ్ వన్ వచ్చేసరికి సింగింగ్ ఆడిషన్స్ కానీ ఏదన్నా, లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఏమైనా అప్డేట్స్ వస్తే కన్ఫామ్ అనేది వీడియో అప్లోడ్ చేస్తా. సో ఎందుకంటే చాలా మందికి ఉంటుంది ఫిల్మ్ ఇండస్ట్రీకి పోవాలని. సో ఒక్కరికైనా యూజ్ అవుతుందని చెప్పి కన్ఫామ్ అని చేస్తా. ఇది ఎందుకు చేస్తానంటే క్రికెట్ లవర్స్ చాలా మంది ఉండొచ్చు. క్రికెట్ అంటే పిచ్చి ప్రాణం పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకి అలా అనేది వాళ్ళకి ఒకటే ఉంటుంది టాప్లో, ఎక్కడికైనా ఎప్పుడైనా కానీ ఐపీఎల్ ఆడాలి, ఇండియా టీంకి ఆడాలని. సో అలాంటి వాళ్ళ కోసం ఒక్కసారి ఆడక పోలేరుగా. సో పోవచ్చు మనీ ఉంటే. సో అలాంటి కాకుండా ఇలాంటి లీగ్స్లో కూడా పార్టిసిపేట్ చేసి మనం పార్టిసిపేట్ చేయొచ్చు. అది ఎలా అనేది కూడా మీకు చెప్పాక. నెక్స్ట్ వీడియో కానీ మీకు కావాలంటే కన్ఫామ్గా ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ రావాలి. సో మంచి రెస్పాన్స్ అంటే 10, లాస్ట్ వీడియోలో చెప్పిన 10 likes కాదు, 70 to 100 likes కానీ వస్తే మీకు కన్ఫామ్గా అనేది వీడియో అప్లోడ్ చేస్తా ఫ్రెండ్స్. ఇదైతే రాసి పెట్టుకోండి. ఈరోజు ఇప్పుడే స్క్రిప్ట్ అయితే రెడీగా ఉంది, ఇప్పుడే అప్లోడ్ చేస్తా. ఇది మటుకు పక్క ఇప్పుడే షూట్ చేసి ఇప్పుడే అప్లోడ్ చేస్తా. సో నేనేమి కావాలని చెప్పట్లే. ఇంకా ఏపీఎల్ విషయానికి వచ్చేసరికి ఇది ఆంధ్ర ప్రీమియర్ లీగ్. ఏపీఎల్ అంటే ఆంధ్ర ప్రీమియర్ లీగ్. ఇది వచ్చేసరికి 3rd సీజన్. దీంట్లో మొత్తం 6 teams అనేది పర్ఫామ్ చేస్తుంది. సో మనం నేరుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి గైస్, ఇలాంటి అప్డేట్స్ కోసం. అండ్ అలాగే ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం వల్ల వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అండ్ అలాగే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఏపీఎల్ ఉందని మీకు తెలుసా తెలియదని నిజాయితీగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. టు బి ఫ్రాంక్ చెప్తున్నా, నాకైతే
మేలోనే మెగా ఆక్షన్ అప్పుడే తెలిసింది. సో అందువల్ల వీడియో చేయలేకపోయాను. సో ఇంకా మనం నేరుగా వీడియోకి వెళ్ళిపోదాం. నాట్ ఫర్ డిలే, లెట్స్ గో. ఇంకా వీడియోలోకి వచ్చినట్లయితే ఇదైతే ఏపీఎల్ అనేది థర్డ్ సీజన్ ఫ్రెండ్స్. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ థర్డ్ సీజన్. మొత్తం 6 టీమ్స్ అనేది ఉంటాయి. సో ఆ 6 టీమ్స్ వచ్చేసరికి వైజాగ్ వారియర్స్, కోస్టల్ రైడర్స్, గోదావరి టైటన్స్ అండ్ బెజవాడ టైగర్స్ అండ్ రాయలసీమ కింగ్స్ అండ్ ఉత్తరాంధ్ర లయన్స్. సో ఈ ప్రీమియర్ లీగ్ అనేది ACA ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనేది మెగా యాక్షన్ జరిగింది. మెగా యాక్షన్ వచ్చేసరికి మే 16th అనే గురువారం జరిగింది. సో దీంట్లో మొత్తం 400 ప్లేయర్స్ అనేది రిజిస్టర్ చేసుకున్నారు. ఓన్లీ ఆంధ్ర ప్రీమియర్ లీగ్లోనే 400 ప్లేయర్స్ రిజిస్టర్ చేసుకున్నారు. ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు ఎలాంటి ప్రీమియర్ లీగో. ఆ 400 ప్లేయర్స్లో కానీ ఆడ సోల్డ్ అవుట్ అయింది ఓన్లీ 40 మెంబర్స్. ఓన్లీ 40 మంది మాత్రమే సోల్డ్ అవుట్ అయ్యారు. ప్లేయర్స్ రిజిస్టర్ చేసుకున్న ప్లేయర్స్ కూడా బేస్ ప్రైజ్ అనేది 4 కేటగిరీలు. కేటగిరీ 1 అండ్ కేటగిరీ 2 1 lakh రూపీస్ బేస్ ప్రైజ్. అండ్ కేటగిరీ 3 వచ్చేసరికి 50,000 అండ్ కేటగిరీ 4 వచ్చేసరికి 25,000. సో ఈ ప్రీమియర్ లీగ్లో మన IPLలో ఒక మెరుపులు మెరిపించిన నితీష్ కుమార్ రెడ్డి అండ్ KS భరత్, హనుమ విహారీ మన ఇండియన్ టీం క్రికెట్లో కూడా ఆడాడు. సో వాళ్ళు కూడా ఈ ప్రీమియర్ లీగ్లో ఆడుతున్నారు. ఈ 400 ప్లేయర్స్లో ఓన్లీ 40 మందినే పిక్ చేసుకున్నారు ఫ్రెండ్స్. ఆ 40 మందిలో కూడా హైయెస్ట్ ప్రైజ్ వచ్చేసరికి మన తెలుగు కుర్రోడు, మన తెలుగు అబ్బాయి IPLలో SRH తరపున మెరుపులు మెరిపించిన నితీష్ కుమార్ రెడ్డి 15.6 lakhs అనేది హైయెస్ట్ ప్రైజ్ మనీతో గోదావరి టైటన్స్ అనేది తీసుకున్నారు ఫ్రెండ్స్, దక్కించుకున్నాడు. ఎందుకంటే అతని పర్ఫార్మెన్స్ అలా ఉండింది IPLలో. సో ఇంకో గుడ్ న్యూస్ మనకు అనేది, ఇది తెలుగు వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన విషయం ఏంటంటే, మన నితీష్ కుమార్ రెడ్డి నెక్స్ట్ T20 సిరీస్ ఉందిగా జింబాబ్వేతో, దాంట్లో అనేది టీంలో సెలెక్ట్ అయ్యాడు. శివం దుబే బదులు నితీష్ కుమార్ రెడ్డి అనేది తీసుకున్నారు. ఎందుకంటే ఒక ఆల్రౌండర్గా బ్యాటింగ్ చేయగలడు, బౌలింగ్ చేయగలడు. సో మనం IPLలో అన్నీ చూసాం. ఎలాంటి కష్టాల్లో వచ్చినా కానీ ఈ టీంని తను లీడ్ చేసాడు. సో దట్ ఈస్ నితీష్ కుమార్ రెడ్డి. సో ఈ ప్రైజ్ మనీ రికార్డ్ అనేది అంతకుముందు హనుమ విహారీ మీద ఉన్నింది 6 lakhsకి. బట్ ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి ఆ రికార్డ్ అనేది బ్రేక్ చేశాడు. డబల్ మనీ కూడా కాదు, ట్రిపుల్ మనీ పెట్టి కొన్నారు నితీష్ కుమార్ రెడ్డిని. సో 15.6 lakhs అనేది కొన్నారు. సో నెక్స్ట్ నితీష్ కుమార్ రెడ్డి తర్వాత ఎక్కువ ప్రైజ్ మనీకి పోయింది ఎవరంటే M ధీరజ్ కుమార్ అండ్ అలాగే M మాధవ్ రాయుడు అనేది వీళ్ళిద్దరిని ఉత్తరాంధ్ర లయన్స్ అనేది 5.5 lakhs ఒకరిని అండ్ అలాగే 5 lakhs ఒకరిని అనేది తీసుకున్నారు ఫ్రెండ్స్. అండ్ ఇంకా ఈ ప్రీమియర్ లీగ్లో మొత్తం ఎన్ని మ్యాచ్లు జరుగుతాయి, అసలు స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, ఎండింగ్ డేట్ ఎప్పుడు, ఇంకా ఆ విషయానికి వచ్చేస్తే మొత్తం 19 మ్యాచెస్ ఫ్రెండ్స్. సో 19 మ్యాచెస్ వచ్చేసరికి మొత్తం అనేది ఒకటే గ్రౌండ్లో జరుగుతాయి. అది కూడా వైజాగ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేడియంలోనే జరుగుతాయి. ఫ్రీ ఎంట్రీ, ఇది మాట గుర్తుపెట్టుకోండి. అక్కడికి స్టేడియంకి వెళ్ళాలనుకుంటే ముందుగా రిజిస్టర్ చేసుకుంటే ఫ్రీ. సో అది ఎలా రిజిస్టర్ చేసుకోవాలని డౌట్ ఉంటే, సో ఆ డీటెయిల్స్ అన్నీ మీకు కావాలంటే ఎలా రిజిస్టర్ చేసుకోవాలని కావాలంటే ఈ వీడియోకి కానీ మంచి రెస్పాన్స్ కానీ వస్తే కన్ఫామ్ అనేది మీకు నెక్స్ట్ వీడియో అవన్నీ అనేది మీకు చెప్తా ఫ్రెండ్స్. అవన్నీ వీడియో చేసి చూపిస్తా కన్ఫామ్ అది మటుకు. సో స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి ఈ మంత్ June 30th అనేది జరగద్ది, June 30. అండ్ లాస్ట్ ఫైనల్ మ్యాచ్ వచ్చేసరికి July 13. మొత్తం 19 మ్యాచెస్ ఫ్రెండ్స్. ఆ తర్వాత మీకు ఒక డౌట్ రావచ్చు ఫ్రెండ్స్, అరే 19 మ్యాచెస్ అని చెప్పావు, స్టేడియం విశాఖపట్నం అని చెప్పావు, అసలు మేము లైవ్ ఎక్కడ చూడాలి, లైవ్ స్కోర్ ఎక్కడ చూడాలని మీకు ఒక డౌట్ రావచ్చు. సో దానికాడికి వస్తున్నా, డోంట్ వరీ. సో మనకు లైవ్ వచ్చేసరికి ఫోన్లో అయితే, మొబైల్ అయితే ఫ్యాన్ కోడ్ యాప్ ఆర్ వెబ్సైట్, అదే వెబ్సైట్లో అనేది ఫ్యాన్ కోడ్ యాప్ ఉంది లేదా ఫ్యాన్ కోడ్ వెబ్సైట్, ఆ రెండు అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ మీరు లైవ్ చూడొచ్చు, లైవ్ స్కోర్ చూడొచ్చు, లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు. సో అలా కాదు రే స్వామి మీరు మొబైల్ ఉన్న వాళ్ళంటే చూడొచ్చు, మేము మొబైల్ లేని వాళ్ళు నెట్ లేదు ఏం చేయాలంటే, సో డోంట్ వరీ వాళ్ళు కూడా. మనం రోజు చూస్తాంగా స్టార్ స్పోర్ట్స్ 1 అండ్ అలాగే మన వరల్డ్ కప్ మొత్తం చూసాంగా ఇప్పుడు స్టార్ స్పోర్ట్ 1 తెలుగు. మీరు విన్నది నిజమే, స్టార్ స్పోర్ట్స్ 1 అండ్ అలాగే స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు, వీటిలోనే లైవ్ స్ట్రీమ్ అనేది జరుగుద్ది, కన్ఫామ్గానే జరుగుద్ది. సో మీరైతే ఎటువంటి మనీ అయితే పే చేయలేదు, నార్మల్గానే ఇప్పుడు వరల్డ్ కప్ ఎలా చూస్తున్నారో అలానే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మీకు నేను చెప్పాక మీకు ఇంకో డౌట్ రావచ్చు, అరే ప్లేయర్స్ ఎవర్రా, ప్లేయర్స్ ఒక్క ప్లేయర్ కూడా చెప్పలేదని మీకు డౌట్ రావచ్చు. సో చెప్తా, అది కూడా చెప్తా. అయితే ప్లేయర్స్ అందరిని చెప్పను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పుడు ఆ ప్లేయర్స్ని చెప్పాలంటే ఒక్కొక్క టీంకి 25 మెంబర్స్ ఉంటారు. అంటే 25 × 6 150 ప్లేయర్స్. 150 ప్లేయర్స్ చెప్పాలంటే మినిమం ఎట్లేదన్నా 7 to 10 minutes అనేది పట్టద్ది. సో ఈ వీడియో ఇప్పటికే లెంతీ అయిపోయింది. సో అది చెప్పారంటే ఇంకొంత లెంతీ అయిపోద్ది. సో అందుకని చెప్పి ఓన్లీ కెప్టెన్స్ నేమ్స్ ఒక్కటే చెప్తాను నేను.
సో మీకు కావాలంటే ప్లేయర్స్ నేమ్స్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, మీరు డ్రాగ్ చేసి చూసుకోవచ్చు. అండ్ అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ప్రతి ఒక్క టీమ్ది అనేది. సో అక్కడైనా మీరు చూసుకోవచ్చు, మీరైతే డోంట్ వర్రీ. సో ఫస్ట్ ఇంకా కెప్టెన్స్ నేమ్స్కి వచ్చేసరికి వైజాగ్ వారియర్స్ మన తెలుగు అబ్బాయి కేఎస్ భరత్ ఐపీఎల్లో ఆడాడు, ఆల్రెడీ మీరు చూస్తుంటారు. అండ్ అలాగే ఇండియా టీంలో కూడా ఆడాడు వికెట్ కీపర్గా. అండ్ నెక్స్ట్ గోదావరి టైటన్స్ జ్ఞానేశ్వర్. నెక్స్ట్ కోస్టల్ రైడర్స్ షేక్ రషీద్. నెక్స్ట్ బెజవాడ టైగర్స్ రిక్కీ బుయ్, పేరు కొత్తగా ఉందిగా. రాయలసీమ కింగ్స్ గిరినాథ్ రెడ్డి. అండ్ ఉత్తరాంధ్ర లయన్స్ గుల్ఫామ్. సో వీళ్ళు ఫ్రెండ్స్ కెప్టెన్స్ నేమ్స్ వచ్చేసరికి. సో ఇది గాయ్స్ ఈరోజు వీడియో వచ్చేసరికి ఐ హోప్ మీకైతే అన్నీ కవర్ చేసాను అనుకుంటున్నాను డీటెయిల్స్గా. మీకు ఏమైనా డౌట్ ఉంటే కన్ఫామ్ అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంకోటి కూడా మర్చిపోకండి, మీకు ఏపీఎల్ ఉందనేది తెలుసా లేదనేది నిజాయితీగానే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తెలుసు లేదా తెలియదు, నాకైతే తెలియదు ఫ్రెండ్స్. మొన్నటి వరకు నేను టూ ఫ్రాంక్ చెప్తాను, వీడియోలో చెప్తున్నాను. నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కానీ బయటపడరు, అంతే. ఇది గైస్ ఈరోజు వీడియో అయితే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఇన్ఫర్మేషన్ వాళ్ళు తెలుసుకుంటారు. అండ్ ఎలా ఉందో నెక్స్ట్ ఏ వీడియో కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను హ్యాపీ ఫీల్ అవుతాను. అండ్ ఇంకా మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకుని ఇలాంటి అప్డేట్స్ కోసం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్.